Commandos, welcome to my YouTube channel AMNHU. My name is Raviteja, APSP Constable. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఏపీ హైకోర్టులో సబార్డినేట్ అనే ఒక కేటగిరీ ఉంది. ఆ కేటగిరీకి సంబంధించి ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. అయితే ఏపీ హైకోర్టు నోటిఫికేషన్లో కొన్ని కేటగిరీలు అనేవి ఉన్నాయి. అంటే రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఇలా చాలా వేరియస్ పోస్టులు ఉన్నాయి. కానీ అందులో ఏపీ హైకోర్టు ఆఫీస్ సబార్డినేట్ అనే ఒక కేటగిరీ ఉంది. ఈ కేటగిరీ అనేది 7th పాస్ అయితే చాలు అని మనకి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. సో అందుకే చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. సో క్లారిటీగా చెప్దామని ఈ వీడియో నుంచి చేస్తున్న వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. అయితే ఏపీ హైకోర్టు నుంచి వచ్చే నోటిఫికేషన్ అనేది ఆఫీస్ సబార్డినేట్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది 13/5/2025 అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి June 2, 2025 కల్లా అయిపోతుందండి. అయితే ఎన్ని పోస్టులు ఉన్నాయంటే ఈ యొక్క ఆఫీస్ సబార్డినేట్కి 621 పోస్టులు అనేవి ఉన్నాయి. అయితే ఎందుకు ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. ఏంటి అంటే అన్న 7th క్లాస్ పక్కన ఏంటంటే అదర్ క్వాలిఫికేషన్స్ అంటే ఇంకా ఎక్కువ ఎవరైనా చదివి ఉంటే వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని క్లియర్గా మెన్షన్ చేశాడు. సో అందుకోసమే క్లారిటీ కోసం ఈ వీడియో నేను చేస్తున్నాను. ఏంటి అంటే ఇక్కడ ఎలిజిబిలిటీ జాగ్రత్త మైండ్లో పెట్టుకోండి. ఎలిజిబిలిటీ అంటే ఈ యొక్క ఆఫీస్ సబార్డినేట్ అప్లికేషన్ పెట్టాలంటే ఎలిజిబిలిటీ ఏంటంటే ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైనా కూడా పెట్టచ్చు. అంటే మీరు 10th క్లాస్ చదివి ఇంటర్ చదవకపోయినా పెట్టచ్చు, ఒకవేళ ఇంటర్ చదివి ఇంటర్ ఫెయిల్ అయిపోయినా కూడా పెట్టచ్చు. 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఏమి చదవకుండా ఉన్న వాళ్ళు కూడా పెట్టచ్చు. ఇంటర్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్ అప్లై చేయొచ్చు. క్లారిటీ కదా. ఎలిజిబుల్ 7th 10th ఇంటర్ ఫెయిల్, మళ్ళీ ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఇంటర్ ఫెయిల్ అయిపోవాలి లేదా ఇంటర్ చదవకుండా 10th వరకు చదివి ఉండే వాళ్ళు ఎవరైనా కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు. అయితే ఏజ్ అనేది ఎంత అంటే 18 నుంచి 42 ఇయర్స్ అంటే 18 వయసు నిండిపోవాలి. ఎప్పుడు ఈ 1/7/2025కి 18 నిండిపోవాలి. అంటే 17 ఫుల్ అయిపోయి 18కి వచ్చేయాలి. దెన్ నెక్స్ట్ 42 ఇయర్స్ అనేది ఈ కట్ ఆఫ్ డేట్ ఏదైతే ఉందో 01/7/2025కి ఇది దాటకూడదు. 42 అనేది దాటకూడదు, అన్నోపలు ఉండాలన్నమాట. సో ఈ 18 నుంచి 40 ఇయర్స్ ఎవరైనా కూడా ఎలిజిబులే. ఓకే, ఈ నోటిఫికేషన్కి. దెన్ ఫీజు ఎంత అంటే 800 రూపీస్. ఓసీ క్యాస్ట్ అయినా, ఈడబ్ల్యూఎస్ అయినా, ఓబీసీ అయినా ఇలా ఎవరైనా కూడా 800 రూపీస్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 400 రూపీస్ అనేది ఫీజు. దెన్ నెక్స్ట్ మరి శాలరీ ఎంత అంటే ఈ దానికి 20,000 నుంచి 61,960 రూపాయలండి. సూపర్. అసలు యాక్చువల్గా మనం 10th క్లాస్ పాస్ అయితే చాలు. అది కూడా హైకోర్టులో జాబ్ లొకేషన్ కూడా మన ఆంధ్రప్రదేశ్లోనే. ఈ యొక్క 10th క్లాస్ మీద ఇంత శాలరీ అనేది చాలా సూపర్ అనమాట. దెన్ నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ఎలా ఉండబోతుందంటే ఎగ్జామ్ అనేది 80 మార్క్స్కి ఉంటుంది. ఇందులో మనకి 3 సెక్షన్స్ ఉంటాయి. ఒకటి జనరల్ నాలెడ్జ్ అండ్ ఇంగ్లీష్ అండ్ మెంటల్ ఎబిలిటీ. అయితే ఈ జీకే 40 మార్క్స్ అనేవి ఏంటేంటి అనేది కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. దెన్ నెక్స్ట్ ఇంగ్లీష్కి వచ్చేసరికి మనకి 10 మార్క్స్, మెంటల్ ఎబిలిటీకి వచ్చేసరికి మనకి 30 మార్క్స్. అయితే ఈ 621 పోస్టుల్లో ఈ 621 పోస్టులో ఏ జిల్లాలకి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి అని కూడా చూద్దాం. అనంతపూర్కి వచ్చేసరికి 43 వేకెన్సీస్ ఉన్నాయి. చిత్తూరుకి వచ్చేసరికి 85, ఈస్ట్ గోదావరికి వచ్చేసరికి 43 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ గుంటూరుకి వచ్చేసరికి 60 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ కృష్ణాకి వచ్చేసరికి 52, కర్నూలుకి వచ్చేసరికి 55, అండ్ నెల్లూరుకి వచ్చేసరికి 49, ప్రకాశంకి వచ్చేసరికి 59, శ్రీకాకుళంకి వచ్చేసరికి 33, విశాఖపట్నంకి వచ్చేసరికి 73, అండ్ విజయనగరంకి వచ్చేసరికి 30, వెస్ట్ గోదావరికి వచ్చేసరికి 17, అండ్ కడపకు వచ్చేసరికి 52. అయితే ఈ అనంతపూర్ నుంచి కడప వరకు ఎన్ని వేకెన్సీలు ఉన్నాయో, మళ్ళీ ఆ క్యాస్ట్ పరంగా ఎన్ని ఉన్నాయో ఈ వీడియోలో మీకు చూపిస్తాను నేను. అంటే ఇప్పుడు అనంతపూర్కి 43 ఉన్నాయి కదా, ఓసీకి ఎన్ని ఉన్నాయి, బీసీఏకి ఎన్ని, ఈడబ్ల్యూఎస్కి ఎన్ని అనే మొత్తం అన్ని కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. దెన్ నెక్స్ట్ ఇప్పుడు ఈ రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. మనం ఏమేమి సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయాలి అనేది క్లియర్గా మీకు తెలియాలి. అయితే ఏంటంటే అప్లోడ్ చేయాలంటే మనం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సైట్ ఏంటంటే మనకి APHC.government.inలో మనం ఫస్ట్ లాగిన్ అవ్వాలండి. ఇది ఓపెన్ చేయగానే ఈ యొక్క హైకోర్టుకి సంబంధించి సైట్ అదనమాట.
సో ఆన్లైన్ అప్లికేషన్ పెట్టినప్పుడు మన దగ్గర ఏమేమి సర్టిఫికేట్స్ మనం రెడీ చేసుకోవాలంటే ఫస్ట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని మనం ఏదైతే అప్లోడ్ చేస్తాం అన్ని కూడా ఒరిజినల్స్ అప్లోడ్ చేయాలండి. ఒరిజినల్ సర్టిఫికేట్స్ మనం అప్లోడ్ చేయాలి. అంటే మనం ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఏంటంటే మనకి 7th 10th ఇంటర్ ఫెయిల్ అంటే నువ్వు 10th క్లాస్ ఉన్నా కూడా ఎలిజిబులే కాబట్టి 10th క్లాస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. అదే నీకు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద అనమాట. సో 10th ఒరిజినల్ అనేది అప్లోడ్ చేయాలి. 10th ఒరిజినల్ అనేది అప్లోడ్ చేయాలి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయాలి. తర్వాత నువ్వేమైనా స్పోర్ట్స్కి సంబంధించిన మెరిటీరియస్ స్పోర్ట్స్ పర్సన్ అయితే నువ్వు ఎంఎస్పి నువ్వు సబ్మిట్ చేయాలి, అప్లోడ్ చేయాలి. దాని నెక్స్ట్ నువ్వు ఎన్సీసీ అయితే ఎన్సీసీ అప్లోడ్ చేయాలి. ఇది ఎవరి దగ్గరైనా ఉంటే ఎంఎస్పి కానీ ఎన్సీసీ ఉంటే కానీ అప్లోడ్ చేయండి. దాని నెక్స్ట్ నాన్ క్రీమీ లేయర్, నువ్వు నాన్ క్రీమీ లేయర్ అయితే నాన్ క్రీమీ లేయర్, క్రీమీ లేయర్ అయితే క్రీమీ లేయర్, ఇవి డెఫినెట్గా అప్లోడ్ చేయాలి. దాని నెక్స్ట్ నువ్వు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ చెందిన వాడు అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. దాని నెక్స్ట్ ఇక్కడ రెసిడెన్సీ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి. ఇక్కడ రెసిడెన్సీ సర్టిఫికేట్ అంటే క్లారిటీగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు మనకి స్టడీ సర్టిఫికేట్స్ అనేవి 4th నుంచి 7th వరకు అంటే 4th 5th 6th 7th అంటే కంటిన్యూస్గా 4 years నువ్వు ఒక రెగ్యులర్గా నువ్వు చదివితే ఈ స్టడీ సర్టిఫికేట్ నువ్వు సబ్మిట్ చేయాలి. అదే ఒకవేళ నువ్వు 4 నుంచి 7th వరకు నువ్వు ఎక్కడెక్కడో చదివి లేదంటే రెగ్యులర్గా కాకుండా నువ్వు ప్రైవేట్గా కనుక చదివితే నువ్వు రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. ఆ రెసిడెన్సీ సర్టిఫికేట్ కూడా నేను పలానా ఇయర్ నుంచి పలానా ఇయర్ వరకు నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పేసి నువ్వు ఎంఆర్ఓ గారితో నువ్వు సైన్ చేయించుకున్న రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. ఓకేనండి, అప్లోడ్ చేయాలి. రెసిడెన్సీ అంటే ఇప్పుడు 4th నుంచి 7th వరకు కానీ లేదా 5th నుంచి 10th వరకు కానీ ఒకే స్కూలింగ్లో రెగ్యులర్గా చదివిన వాళ్ళు రెసిడెన్సీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే ప్రైవేట్గా చదువుతారో వాళ్ళు మాత్రం రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. ఓకేనా, ఎంఆర్ఓ గారితో సైన్ స్టాంప్ అన్నీ చేయించుకొని ఇక్కడే ఉంటున్నాను అంటే నువ్వు ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్లో ఉంటున్నాను అనేది అప్లోడ్ చేయాలి. ఓకే, దెన్ నెక్స్ట్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. ఎవరైనా ఒక ఎంప్లాయీ అనే వ్యక్తి ఈ నోటిఫికేషన్కి పెడితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవాలి, అది అప్లోడ్ చేయాలి. దెన్ నెక్స్ట్ ప్రెజెంట్ వర్కింగ్ యాజ్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ డైలీ వేజెస్ అప్లోడ్ లేటెస్ట్ సర్వీస్ అండ్ కండక్ట్ సర్టిఫికేట్. అంటే ఎవరైనా అందులోనే ఇప్పుడు కాంట్రాక్ట్గా కానీ అవుట్ సోర్సింగ్గా కానీ లేదా డైలీ వేజ్ ఎవరైనా పని చేస్తున్న వాళ్ళు ఉంటే వాళ్ళు కాండక్ట్ సర్టిఫికేట్ అంటే ఇతను మంచివాడే అన్న ఒక కాండక్ట్ సర్టిఫికేట్ ఎంత సర్వీస్ చేశాడో అంత సర్వీస్ అనేది ఆ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. దెన్ నెక్స్ట్ డిశ్చార్జ్ సర్టిఫికేట్. ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్లు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఎప్పుడైతే ఆర్మీలో జాయిన్ అయ్యారో ఎప్పుడైతే డేట్ ఆఫ్ డిశ్చార్జ్ అయిపోయారో అంటే అతను సర్వీస్ నుంచి వచ్చేసాక ఒక సర్టిఫికేట్ ఇస్తారో ఆ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఏదైతే సర్టిఫికేట్స్ నువ్వు అప్లోడ్ చేసావో నీకు రిక్రూట్మెంట్ వెరిఫికేషన్లో ఈ అప్లోడ్ చేసిన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా నువ్వు ఆ టైంలో ఇవన్నీ కూడా నువ్వు చూపెట్టాలి. ఏది లేక అంటే నువ్వు ఇక్కడ ఏదైతే అప్లోడ్ చేసావో అక్కడికి రిక్రూట్మెంట్ టైంలో నువ్వు పట్టుకెళ్ళిపోతే నిన్ను అక్కడ రిజెక్ట్ చేస్తారు. ఓకే, ఖచ్చితంగా ఇవన్నీ మాత్రము ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా పెట్టుకొని అప్లోడ్ చేయండి. సో ఇది దెన్ నెక్స్ట్ ఇక్కడ మనకి నోటిఫికేషన్లో కొన్ని పాయింట్స్ ఇచ్చాడు. ఆ పాయింట్స్ కూడా ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం. ఆ పాయింట్స్ ఏంటి అంటే ఇప్పుడు స్టడీ సర్టిఫికేట్ కదా, చాలా మందికి డౌట్స్ అనమాట. ఈ వీడియో క్లారిఫై చేస్తాను. ఈ స్టడీ సర్టిఫికేట్లో మనకి ఇక్కడ మెన్షన్ చేసిందంటే 7th క్లాస్ పాస్, మామూలుగా 7th క్లాస్. సో మామూలుగా ఇంటర్ ఫెయిల్ అయినా కూడా పర్లేదు, అంటే నువ్వు 10th క్లాస్ వరకు ఒక దగ్గర చదువుతావు. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ స్టడీ సర్టిఫికేట్స్లో ఇప్పుడు 1 to 10th లేదా 1 to 5th నుంచి 10th చదువుతారు. కొన్ని మంది ఏం చేస్తారంటే స్కూలింగ్ అనేది 2 years ఒక దగ్గర చదువుతారు, మళ్ళీ 3 years అనేది ఒక దగ్గర చదువుతారు, ఇంకో 3 years అనేది ఒక దగ్గర చదువుతారు. అంటే ఈ 10th పూర్తి చేసినప్పటికీ ఒక 3 districtsలో చదువుతారు. వీళ్ళకి లోకల్ ఏది వస్తుంది అనేది చాలా మందికి డౌట్. ఇక్కడ మనకి క్లియర్గా నోటిఫికేషన్లో ఏమి ఇచ్చాడంటే మీరు అంటే 1 నుంచి 10వ క్లాస్ వరకు ఒక 3 జిల్లాల్లో మీరు చదివితే ఏ జిల్లాలో మీరు ఎక్కువ సంవత్సరాలు చదివారో అది మీ లోకల్ కిందకి వస్తుంది అనేది క్లియర్గా మెన్షన్ చేశాడండి. ఓకేనండి, ఇప్పుడు శ్రీకాకుళంలో ఒక 2 సంవత్సరాలు చదివారు, విజయనగరంలో ఒక 4 సంవత్సరాలు చదివారు, దాని నెక్స్ట్ విశాఖపట్నంలో ఒక 5 సంవత్సరాలు చదివారు అనుకో, మీకు లోకల్ విశాఖపట్నం కిందకి వస్తుంది అనమాట. అంటే ఎక్కడైతే ఎక్కువ చదివారో అది మీ లోకల్ కిందకి రావడం అనేది జరుగుతుంది. ఓకే, దాని నెక్స్ట్ అది స్టడీ. ఇప్పుడు ఈ ఓపెన్ కాకుండా అంటే రెగ్యులర్ కాకుండా ప్రైవేట్గా ఎవరైతే చదువుతారో వాళ్ళు మాత్రం రెసిడెన్స్ సర్టిఫికేట్ ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. దాని నెక్స్ట్ ఏదైతే లాస్ట్ పాయింట్ ఉందో ఇప్పుడు
present working as contract outsourcing daily wage upload latest service and contact certificate. అంటే వీళ్ళు మన ఏపీకి సంబంధించిన ఎంప్లాయీలోనే ఎవరైనా వీళ్ళు కాంట్రాక్ట్ కానీ అవుట్ సోర్సింగ్ కానీ ఎవరైనా వీళ్ళు చేస్తే వీళ్ళు నోటిఫికేషన్ ఎప్పుడైతే పబ్లిష్ చేశారో, ఏది ఈ హైకోర్టు నోటిఫికేషన్ ఎప్పుడైతే పబ్లిష్ చేశారో ఆ పబ్లిష్ అయిన టైంకి మినిమం ఇది ఏదైతే చేస్తున్నారో వర్క్ చేస్తున్నారో అందులో మినిమం ఒక 6 నెలలు, అంటే నోటిఫికేషన్ పబ్లిష్ అయిన డేట్ నుంచి ఒక 6 నెలలు కనుక చేస్తే వీళ్ళకి ఎగ్జామ్లో ఒక మార్క్ అనేది యాడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నోటిఫికేషన్ పబ్లిష్ డేట్ అయినప్పటికీ వీళ్ళు ఒక 18 నెలలు చేస్తే వీళ్ళకి బోనస్గా ఒక 3 మార్క్స్ అనేవి యాడ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకు? వీళ్ళు అప్లోడ్ చేస్తున్నప్పుడు మేము ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేశాము, ఒక కాంటాక్ట్ సర్టిఫికేట్ వీళ్ళు అప్లోడ్ చేస్తారు కాబట్టి వీళ్ళు ఇన్ని ఇయర్స్ లేకపోతే ఇన్ని మంత్స్ సర్వీస్ చేసినందుకు గాను ఈ ఏపీ హైకోర్టు గవర్నమెంట్ వీళ్ళకి కొంచెం బోనస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి జీకేకి వచ్చేసరికి 40 మార్క్స్, ఇంగ్లీష్కి వచ్చేసరికి 10 మార్క్స్, మెంటల్ ఎబిలిటీకి వచ్చేసరికి 30 మార్క్స్ కదా. సో ఇప్పుడు 40 మార్క్స్ అనేవి ఏంటేంటి అనేది కూడా ఒకసారి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ 40 మార్క్స్. ఈ 40 మార్క్స్ సబ్జెక్ట్ ఏంటంటే ఇండియన్ ఆర్ట్, కల్చర్, డ్యాన్స్ అండ్ మ్యూజిక్, ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, ఇండియన్ జియోగ్రఫీ, అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, సైంటిఫిక్ రీసెర్చ్, అవార్డ్స్, పర్సనాలిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, స్పోర్ట్స్ అండ్ కరెంట్ అఫైర్స్, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఏమైతే చెప్పానో జీకేకి సంబంధించి అలాగే ఇస్తాడండి. తర్వాత ఇంగ్లీష్కి వచ్చేసరికి 10 మార్క్స్. ఆ 10 మార్క్స్ ఏంటంటే 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ అండ్ సినోనోమ్స్ అండ్ యాంటీనోమ్స్, స్పెల్లింగ్ ఎర్రర్, ఇడియమ్స్ అండ్ ఫ్రేసెస్. ఇంగ్లీష్ అంతేనండి, 10 మార్క్స్ కాబట్టి. దెన్ నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీకి వచ్చేసరికి కోడింగ్ అండ్ డీకోడింగ్, సిలోలిజం అండ్ స్టేట్మెంట్ కంక్లూజన్, అనాలజీ, అర్థమెటిక్ నెంబర్ సిరీస్, ప్రాబ్లమ్ సాల్వింగ్, వెన్ డయాగ్రామ్స్, డెసిషన్ మేకింగ్, స్పేస్ విజువలైజేషన్, direction and relationship concepts, similarities and differences, embedded figures, mirror images, completion of pattern, figure matrix. ఇది ఎగ్జామ్ సిలబస్ అండి. మీరు ఎప్పుడైతే ఈ ఆన్లైన్ అప్లికేషన్ మొత్తం అంతా పెట్టేసిన తర్వాత మనకి పలానా రోజు ఎగ్జామ్ అని మనకు తెలుస్తుంది కదా, ఆ టైంకి ఇప్పుడు ఏదైతే చెప్పానో సిలబస్, ఈ సిలబస్ ప్రకారంగా మీకు ఎగ్జామ్ అనేది జరుగుతుంది. సో ఈ సిలబస్ ఎవరైతే మనకి మార్క్స్ అనేవి కరెక్ట్గా, అంటే ఆడి పెట్టిన కట్ ఆఫ్ కన్నా మనకి ఎక్కువ వస్తాయో దాని నెక్స్ట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ వెరిఫికేషన్ టైంకి మాత్రం ఈ ఏవైతే మీరు అప్లోడ్ చేశారో అవన్నీ కూడా ఒరిజినల్స్ అనేవి పట్టుకెళ్ళాలి. ఓకేనండి. అయితే ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలామంది అప్పుడే అడుగుతున్నారు అనమాట, అన్న 7th క్లాస్ ఒకవేళ ఎక్కువ చదివితే ఎలిజిబులా కాదా? ఈ వీడియోలో నేను క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. మళ్ళీ ఒక్కసారి, మీరు 10th క్లాస్ చదివినా కూడా ఈ నోటిఫికేషన్కి మీరు ఎలిజిబులే. 10th క్లాస్ చదివినా కూడా ఎలిజిబులే. ఏపీ హైకోర్టు ఆఫీస్ సబార్డినేట్ 10th క్లాస్ చదివినా ఎలిజిబులే, ఇంటర్ ఫెయిల్ అయినా కూడా ఎలిజిబులే. మీరు అప్లై చేయొచ్చు. 7th అన్నారు కదా అని మీరు కంగారు పడద్దు, మీరు అప్లై చేయొచ్చు. ఓకేనండి. మన విశాఖపట్నంకి సంబంధించిన 73 ఉన్నాయి, శ్రీకాకుళం 33 ఉన్నాయి. పోస్టులు కూడా బాగానే ఉన్నాయి. మంచి అవకాశం, అసలు వినియోగించుకోండి, అవకాశాన్ని వినియోగించుకోండి. ఎందుకంటే ఒక 7th క్లాస్ 10th క్లాస్ పాస్ అయితే ఒక ఏపీ హైకోర్టులో జాబ్ రావడం అనేది చాలా మంచిది. అది కూడా జాబ్ లొకేషన్ ఆంధ్రప్రదేశ్. ఇంకా శాలరీ కూడా చూస్తుంటే 20,000 నుంచి 61,960. మంచి సిలబస్ కూడా మనకి పర్వాలేదు. సో మంచి అవకాశం, అస్సలు వదులుకోకండి. ఈ వీడియోలో మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మొత్తం అందరికీ షేర్ చేయండి. చాలా మందికి డౌట్ ఉందన్నమాట. సో ఈ వీడియో ద్వారా మీ అందరికీ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. జై హింద్.